జాయిన్ అవుతారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ లైన్లో ఉన్నారు. ప్రసన్న కుమార్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ టుడేస్ డిబేట్? జమీల్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల బెట్టింగ్ యాప్స్ పైన బ్యాన్ ఉన్నప్పటికీ అనేక మంది ఫోన్లలో బెట్టింగ్స్ యాప్ లో ఒక వ్యసనంగా మారిపోయి దానికి అలవాటుగా మారిపోయి యువకులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు కూడా లక్షల రూపాయలు పోగొట్టుకున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ బెట్టింగ్ యాప్ల పైన ముఖ్యంగా చూసుకున్నాక లక్షల రూపాయలు అప్పులు చేసి వాటిలో బెట్టింగ్ యాప్స్ పోగొట్టుకొని తిరిగి అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేస్తున్న సంఘటనలు కూడా ఉమ్మడి రాష్ట్రాల్లో మనం ప్రతిరోజు ఎక్కడో కాడ జరుగుతూ ఉంది. అయితే ఈ అప్పుల బాధ వల్ల వారు చనిపోవడం కాకుండా వారి కుటుంబాలు కూడా పూర్తిగా నాశనం అయ్యేటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బెట్టింగ్ యాప్స్ వల్ల బ్యాన్ ఉన్నప్పటికీ ఫేక్ జీపీఎస్ ఆఫ్ చేసుకోనో లేకపోతే విపిఎన్ ఆన్ చేసుకోనో యువకులు, నిరుద్యోగులు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ రమ్మీ కానివ్వండి, లేకపోతే ఇతర టీన్ పట్టి యాప్ ఇలా ఈ విధంగా అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు సులభంగా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి యువకులు, నిరుద్యోగులు ముఖ్యంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బు సంపాదించడానికి ఇతర అప్పుల యాప్ లోపల డబ్బులు తీసుకొని ఒక పాన్ కార్డ్ ఇస్తే అప్పులు ఇచ్చేటువంటి యాప్లు ఉన్నటువంటి ఈ రోజులలో ఆ అప్పులు తీసుకొని ఆ డబ్బులతోటి ఈ బెట్టింగ్ యాప్ లోపల డబ్బులు పెట్టేసి ఆ డబ్బులు పోగొట్టుకొని తిరిగి అప్పులు చెల్లించలేక వడ్డీలకి చక్కెర వడ్డీలు, బారు వడ్డీలు ఇవన్నీ కూడా అయ్యి తడిసి మోపెడైపోయి అప్పు కట్టలేని పరిస్థితి లోపల తీవ్ర మనోవేదనకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా చాలా మంది కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్ల పైన మనం చూస్తే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోపల చూస్తే బ్యాన్ ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి ఎవరైతే దొంగతనంగా ఆడుతూ ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో రద్దు చేయకపోవడం వల్ల బెట్టింగ్ యాప్లను ఆడకుండా నిరోధించడంలో విఫలమవుతున్నట్టు ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ బెట్టింగ్ యాప్ లోపల ఎవరైతే డబ్బులు యాడ్ చేస్తా ఉన్నారో లేకపోతే డబ్బులు విత్డ్రా చేస్తా ఉన్నారో వారి మీద 28% జీఎస్టీ వసూలు చేస్తామని తెలుస్తా ఉంది. అంటే దీంట్లో జీఎస్టీ లోపల స్టేట్ జీఎస్టీ 14%, సెంట్రల్ జీఎస్టీ 14%. అంటే ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల పైన బ్యాన్ ఉన్నప్పటికీ ఈ జీఎస్టీ అనేది వసూలు చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి డబ్బులు అనేది సమకూరుతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాదం ఒప్పకుండా చూసి చూడనట్టు వదిలిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. జమీల్, మేడ్చల్ జిల్లాలో 2 లక్షల రూపాయలు తన చెల్లెకు సంబంధించిన ఏదైతే దాచిపెట్టిన సొమ్మును కూడా ఇది క్రికెట్ బెట్టింగ్లో పెట్టిన తర్వాత అతను ఎవరైతే చనిపోయారో సోమేశ్వరరావు అనే యువకుడు, దీనికి సంబంధించి కూడా మనకి కొద్ది రోజుల క్రితమే మనకు వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో మనం సైబర్ క్రైమ్ సంబంధించిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇలాంటి బెట్టింగ్ యాప్లను అరికట్టడానికి? జబిల్, సైబర్ క్రైమ్ వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఫోన్లలో ఇండివిజువల్ గా ఆడుతూ ఉన్నారు. గ్రూప్ గా ఉండి మోసం చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకున్న సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇండివిజువల్ గా మనము సొంతంగా మన ఫోన్ లో వేసుకోవడము పట్టుకోవడం చాలా కష్టతరం అవుతా ఉన్నది. అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లోపల ఫ్రాడ్ చేస్తా ఉన్నారు, ఒక 10 మందికి ఒక చోట కూర్చొని ఆ బెట్టింగ్ యాప్స్లో చీట్ చేస్తూ ఉన్నారు, అటువంటి వ్యక్తులను పట్టుకుంటా ఉన్నారు. కానీ ఇండివిజువల్గా ఫోన్లలో ఆడే వ్యక్తులను పట్టుకోవడం మాత్రం అసాధ్యమని చెప్పవచ్చు. అయితే ఎవరైతే మొన్న చూసుకుంటే జగిత్యాల లోపల 40 లక్షల రూపాయలు ఒక యువకుడు బెట్టింగ్ యాప్లలో కోల్పోయి ఆ డబ్బులు చెల్లించడం కోసం అని చెప్పి తల్లిదండ్రుల మీద దాడి చేసిన సంఘటన జరుగుతూ ఉంది. ఇంకొక ప్రాంతం లోపల యువకుడు 23 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ యాప్లో పాల్గొని డబ్బులు మొత్తం తను ఆత్మహత్య చేసుకోవడం కాకుండా ఏదైతే డబ్బులు చెల్లించలేదో ఆ డబ్బుల కోసం తల్లిదండ్రుల దగ్గర పోయి అప్పు ఇచ్చిన వారు గొడవ చేసి ఆ ఇంటి మీద నాన్న రభస చేస్తే ఆ తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకున్న సంఘటనలు మనం చూసాం. అయితే ఇలా చూసుకుంటే కనుక బెట్టింగ్ యాప్స్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం ముఖ్యంగా యువకులు, 30 సంవత్సరాల లోపల యువకులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి పోలీసు వారు చెప్తా ఉన్నారు. అయితే నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానీ జీతాలు పడ్డట్టే వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి జీతాలు మొత్తం కోల్పోయి నెల మొత్తం గడవడానికి కూడా కష్టపడేటువంటి పరిస్థితులు, వారు బయట నుంచి యాప్స్ నుంచి అప్పులు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ అవి కుటుంబం గడవక తీవ్ర ఇబ్బంది పాలవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. జమీల్, రైట్. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా అవగాహన లోపం ఎక్కడైతే కనబడుతుందో అదే విషయంలో ఒకసారి ఆ బీటెక్ చదువుకున్న విద్యార్థి, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ బెట్టింగ్ యాప్లకు గురి అయిపోయారన్నారు. వాళ్ళకి ఈ విషయంలో అవగాహన లోపమా, లేకపోతే కావాలని త్వరగా డబ్బు సంపాదించే యోచనలో పడి వీళ్ళు చనిపోతున్నారా, ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా?
జమీల్, అయితే ఏదైతే బెట్టింగ్ యాప్స్ లోపల కొత్తగా చేరినటువంటి వారికి ప్రధానంగా ఇస్తారంటే వారికి అడిక్షన్ అయ్యే విధంగా వారు చేస్తారు. మొదట వారికి గేమ్స్ కానివ్వండి, లేకపోతే ఇవి వారు గెలిచేటట్టు వారిని మొదటగా వారికి ప్రోకేట్ చేస్తూ వారికి ఒక బానిసలాగా, ఈ బెట్టింగ్ యాప్స్కి బానిసలాగా చేసిన తర్వాత వారి డబ్బులు తీసుకొని పోతారు. అయితే ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో డిపాజిట్ చేసిన డబ్బులకి వారు వర్చువల్ మనీ మాత్రమే వారి యాప్స్ లోపల ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్చువల్ మనీ వారు దాంట్లో గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. అయితే అల్గారిథం ఉంటుందో బెట్టింగ్ యాప్ సంబంధించి కొత్తగా చేరిన వారికి గేమ్స్ పడతాయి, వారు గెలుస్తారు. తర్వాత పాత పడ్డ కొద్దీ వారు రెగ్యులర్గా అడిక్ట్ అయిపోయిన తర్వాత వారి యొక్క డబ్బులను కాజేసేటువంటి పన్నాగము బెట్టింగ్ యాప్స్లో చేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగస్తులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వారు ఎక్కువ త్వరగా డబ్బులు సంపాదించాలి, సులభంగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతోటి ఈ బెట్టింగ్ యాప్స్ లోపల వారు డబ్బులు పెడుతూ ఆ డబ్బులని వారు సంపాదించుకోవడానికి ఇప్పుడు 1000 రూపాయలు పోతే మళ్ళీ 1000 రూపాయలు వేసి మళ్ళీ సంపాదించుకుందాం, ఒక 10,000 రూపాయలు పోతే ఇంకో 10,000 రూపాయలు వేసి సంపాదించుకుందాం. ఈ విధంగా ఒక సైకలాజికల్గా వారు ఒక డిప్రెషన్లోకి పోయేటువంటి పరిస్థితులు, ఆ డబ్బులు సంపాదించుకొని తిరిగి దాంట్లో పోగొట్టుకునే చోటే వెతుక్కోవాలంటే ఒక ఆలోచనతోటి వారందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లోపల డబ్బులు పెడుతూ ఆ డబ్బులు అప్పులు తీసుకొస్తూ ఇండ్లు తాకట్టు పెడుతూ వాళ్ళ బండ్లు తాకట్టు పెడుతూ వారికి ఉన్నటువంటి విలువైన నగలు, భార్య పిల్లల ఉన్న నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బులను తీసుకొచ్చి ఈ జూదం లోపల డబ్బులు పెట్టేసి వారు నాశనం కూడా కాకుండా వారి కుటుంబాలు కూడా నాశనమయ్యేటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. జమీల్, రైట్, థ్యాంక్ యూ సార్ ప్రసన్న కుమార్. ఇప్పుడు మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం.